ఇది ప్రతి హిందువుకి గర్వకారణమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి మనిషికి అవసరమైన విషయం రామ మందిర నిర్మాణం అయోధ్యలో జరగటం అనేది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో చూసుకుంటే రామాలయం అనేది ప్రతి ఊరికి ఉంది. ఆల్మోస్ట్ రామాలయం లేని ఒక్క ఊరు కూడా లేదు. కానీ అలాంటి దేశంలో రాముడు పుట్టిన చోట రాముడికి గుడి లేకుండా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజున భగవంతుడి ఆశీస్సులతోటి ప్రధాని మోదీ గారి సంకల్పంతో చెప్పాలి అంటే మోడీ గారి గెలుపు వల్ల ఇది సాధ్యమవుతుందని మేము చెప్తాం. అంటే మోడీ గారు తన అధికారాన్ని కానీ లేకపోతే తన వనరుల్ని కానీ ఎక్కడ దీనికోసం ఎటువంటి దుర్వినియోగం చేయాల. కానీ ఆ మహాస్వాప్ని కూడా చేసిన ఒక సంకల్పం కారణంగా అయితే ఇది సాధ్యమైంది. ఇందులో మాత్రం నో సెకండ్ థాట్స్. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంటే యాక్చువల్లీ అక్కడున్న మందిర ప్రదేశం నిజంగానే కోర్టు చూసింది ఏంటంటే అంటే జడ్జిమెంట్ ఇచ్చే వరకు ఇన్ని ఏళ్ళ నుంచి ఉన్న పెండింగ్ మొత్తంలో చెప్పింది ఏంటంటే యాక్చువల్ అక్కడ ఉన్నాయి అన్ని హిందూ దేవాలయాలే. అది 1516లో మేబీ బాబర్ ఆ టైంలో కూల్చేయటం అదంతా జరిగింది. ఆ తర్వాత ఈ 300 సంవత్సరాలు ఎప్పుడు జరగలే. 2019లో ఆ జడ్జిమెంట్ రావటం, ఇంత తొందరగా ఈ మందిరం కంప్లీట్ అవ్వటం, నిజంగా ఆ చరిత్ర గురించి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఒకటండి, 1528లో మీర్ బాకి అని చెప్పేసి ఒక సైన్యాధిపతి బాబర్ దగ్గర ఉండేవాడు. వాడు వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ అప్పటికే ఉన్న దేవాలయాన్ని కూలగొట్టి వాళ్ళ ఆధిపత్యానికి గుర్తుగా మా దగ్గర బలం ఉంది కాబట్టి బలిసి కొట్టుకున్నారు కాబట్టి అప్పట్లో తెగ బలిసి వాళ్ళ బలం ఉన్న చోట ఏం చేశారంటే మన దేవాలయాన్ని కూల్చి వాళ్ళ మసీదుని కట్టేశారు. ఆ తర్వాత కాలం మారింది, ప్రజాస్వామ్యం వచ్చింది. ఈ ప్రజాస్వామ్యంలోనే ఒక దేశం మతపరంగా అయిపోయి ఇంకో చోటకు పోయారు వాళ్ళందరూ కూడా. కానీ అక్కడికి పోకుండా ఇంకా కొంతమంది మిగిలిపోయిన భారతదేశాన్ని కూడా మతరాజ్యంగా మార్చడం కోసం ఇక్కడే కొంతమంది స్థిరపడి భారతదేశానికి పీడిస్తూనే ఉన్నారు చాలా విషయాల్లో. అంతకుముందు ఉన్న అయోధ్య చరిత్ర ఏంటండి? అంతకుముందు అయోధ్య చరిత్ర కాలానికి అందండి. ఎందుకంటే త్రేతాయుగంలో ఏనాటి త్రేతాయుగం, ఏనాటి రాముడు, ఎప్పటి రామ జన్మభూమి అప్పటి నుంచి ఉన్నదే కదా. కానీ మేము చరిత్ర పరంగా చూసుకుంటే కనుక ఇక్కడ మేమందరం ఒక మాట అడుగుతున్నామండి. ఈ రోజున ప్రతి ఒక్కడు అడుగుతున్నాడు ఇక్కడ మా ముస్లింలకు అన్యాయం జరిగిపోయింది, ముస్లింలకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పేసి. నిన్న మొన్న అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఈ దేశంలో ముస్లింలు ఎవరికి కూడా మేము మసీదును కోల్పోతున్నాం అన్న బాధ లేదా అని చెప్పి స్టూడెంట్స్ని రెచ్చగొడతా ఉన్నాడు. రెచ్చగొట్టేవాడిని నేను అడుగుతా ఉన్నాను, నువ్వు 500 సంవత్సరాల క్రితం ఆక్రమించి కట్టుకున్న మసీదు మీద నీకు అంత ఆపేక్ష ఉంటే మా గుండె చప్పుడు రాముడు మాకేం చెప్తారు రాముడు గురించి అంటే రాముడు ఒక తండ్రి, రాముడే తల్లి, రాముడే సకుడు, రాముడే సోదరుడు అన్నీ అని చెప్పేసి చెప్తారు. అలాంటి రామచంద్రుడికి సంబంధించిన ఆలయం ఏదైతే ఉందో అది కూలగొట్టింది మరి ఎప్పుడు? అంతకు ముందు ఎవరిది? మాది కదా. సరే ఇప్పటి కథకే వద్దాం. భారతదేశంలో ప్రపంచంలోనే ఏ దేశంలోనూ లేనన్ని మసీదులు భారతదేశంలో ఉన్నాయి. 3 లక్షల పైచిలకు మసీదులు ఏ ఇస్లామిక్ దేశంలో కూడా లేవు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే లలిత్ కుమార్, యాక్చువల్లీ ఇప్పుడు కాంగ్రెస్ దీన్ని ఏ రకంగా చిత్రీకరించిందని అంటే అది పొలిటికల్ స్టంట్ కోసం వాడుతుంది బీజేపీ. చెప్తానండి, మందిరం కూడా కంప్లీట్ కాకన్నా ముందే ఓపెనింగ్ చేశారు అని చెప్పి అంటున్నారు. అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన మందిరం కోసం హిందువులమ్మాయి వీళ్ళకి ఒకటి అర్థం చేసుకోవాలి. ఇందాక కంటిన్యూ చేస్తాను. ఈ 3 లక్షల పైచిలకు మసీదులు అనేది ప్రపంచంలోనే ఏ దేశంలో ఏ ఇస్లామిక్ దేశంలో కూడా లేవు. అన్ని ఉన్నాయి కదా ఇక్కడ. ఈ మేము అడుగుతున్నది ఏంటి? హిందువులుగా రామ్ జన్మభూమి అయోధ్య, కృష్ణ జన్మభూమి మధుర, కాశీ విశ్వనాథ క్షేత్రంలో ఉన్న మసీదుని తొలగించి అక్కడ మా దేవాలయాన్ని కట్టాలని చెప్పి ఇవి మా గొంతెమ్మ కోరికలు కాదే. అరే మా దేశంలో మా ఆత్మగౌరవ కేంద్రాల అన్ని చోట్ల ఇంకా చెప్పాలంటే 30,000కు పైచిలకు దేవాలయాలను కూల్చి మసీదులు కట్టారని చెప్తున్నారు. అవన్నీ తర్వాత చూద్దాం. ముందు ఈ 3 కేంద్రాలని మీరు వదిలిపెట్టరా? ఈ దేశంలో ఉన్న హిందువులందరూ మీ ఆనందం కోసం మా మనోభావాలను త్యాగం చేసి మేము ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాం. మా కోసం మీరు ఎవరా? పైగా మేము కోరుకునేది ఒకటే, మా దృష్టిలో హిందువులకి దేవుడు ఎక్కడుంటాడు అంటే గుడిలో ఉంటాడు, గుడిలో ఉండే విగ్రహంలో కూడా ఉంటాడని మేము నమ్ముతాం. మీకేం అట్లాంటి నమ్మకాలు లేవుగా. మీకు మసీద్ అంటే కేవలం ఒక ప్రార్థనా స్థలమేగా. ఇక్కడ తీసేసి ఇంకో చోట కట్టుకోవాలి అనగానే మీ మనోభావాలు ఏమి మట్టి కరవాల్సిన అవసరం లేదు. మీరు సాటి హిందువుల కోసం భారతదేశంలోనే బ్రతుకుతున్న భారతదేశంలో నన్ను బ్రతకనిచ్చినా అనుకోవాలి నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే ఈ దేశంలో ముస్లింలు వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా హిందువుల్ని నరికారు, హిందువుల్ని చేర్చారు, హిందువుల్ని ఏదన్నా చేశారేమో కానీ అన్యాయాలు. హిందువులు ఏ రోజు మతపరంగా వాళ్ళ మీద దాష్టికాలు చేయలా. మేము అప్పుడప్పుడు కొన్ని చోట్ల ఎదురు తిరిగారు మా పెద్దోళ్ళు, మా పూర్వీకులు. అంతేగాని మేంగా కల్పించుకుని ఎప్పుడు మీరు ఆ మతం కాబట్టి మిమ్మల్ని చంపుతామని అలా. కారణం ఏంటంటే హిందూ గ్రంథాల్లో ఉన్న ఏ గ్రంథము కూడా నువ్వు నా మతం కాదు కాబట్టి నువ్వు వాడిని చంపు, నువ్వు పూజించే దేవుడిని వాడు పూజించట్లేదు కాబట్టి వాడిని నరికేయి అని మాకు చెప్పాల. కానీ నీ మత గ్రంథం నీకు చెప్తుంది కాబట్టి నువ్వు అదే పని చేసావు. ఇక్కడికి వచ్చిన బాబర్ హిందువుల్ని నరికాడు, ఇక్కడికి వచ్చిన అక్బర్ హిందువుల్ని నరికాడు, లేకపోతే ఇక్కడ ఉన్న టిప్పు సుల్తాన్ హిందువుల్ని నరికాడు, ఇక్కడున్న బహమనీ సుల్తాన్లుగా చెప్పబడే వాళ్ళు హిందువుల్ని నరికారు. ఏ హిందూ రాజు అండి మతపరంగా ముస్లింలను చంపినోడు? ఎవడో చంపలేదు.
అలాంటిది ఈ రోజున హిందువులందరూ కలిసి ఒక రామ మందిరం కట్టుకుంటాము, మేము లేదో ఒక కృష్ణ జన్మభూమిని కాపాడుకుంటాము అంటే సరే మాకు ఎంత ఇచ్చినా ఈ దేశానికి మేము తిరిగిస్తున్నాము, మాకు ఈ మతపరమైన కట్టడాన్ని మేము ఇంకో చోట కట్టుకుంటామని పెద్ద మనసుతో మీరు ఎందుకు వెళ్ళట్లా? మీరున్న చోటే మేము ఉంటాం, మీది కూలగొట్టిన చోటే మేము కట్టుకుంటాం, మేము కట్టుకున్న దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే, మీ ఆత్మగౌరవం మీకు ఎప్పటికీ తిరిగి ఇవ్వం అని ఎందుకంత మంకుపట్టు పడతా ఉన్నారు? ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత, శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత కేవలం హిందువుల మీదే ఉందా? అంటే మేము మాత్రమే ఈ సామరస్యాన్ని మోసి 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 మా నడువులు ఎరగొట్టుకుంటా ఉంటే మీ నాయకులందరూ కూర్చొని పావుగంట సమయం ఇస్తాం, 100 కోట్ల మందిని నరికేస్తాం, మీ కళ్ళ ముందే మీ గోమాంసాన్ని మీ గోవుని చంపి మేము తింటాం, మీ కళ్ళ ముందే మీ దేవాలయాల్లో ఉండే దేవుళ్ళని అమ్మనాభూతులు తిడతాం. ఇక్కడే ఉండే పాతబస్సి పంది ఏమన్నాడండి? రాముడి తల్లి రాముడిని ఎక్కడెక్కడ తిరిగి కనిందో అన్నాడు. అడు మనిషి పుట్టక పుట్టినాడేనా? వాడు కూడా ఇవాళ వచ్చి రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకో పంది ఏమంటాడు? గాయకో దేకేతో హమే లస్సాతా హై అని చెప్పేసి అంటాడు. పశువా, నీకు పశువుని చూసి నోరు ఊరుతుందంటే నువ్వే పాటి జీవి. అంటే మా మనోభావాల్ని మీరు ఎవ్వడు గౌరవించడు, మీకోసం మేము అన్ని త్యాగాలు చేయాలి. ఎంతకాలం ఇంకా ఈ దేశంలో ఇట్లాంటివి? ఇప్పుడు రీసెంట్గా లలిత్ ఇదే విషయంలో ఒక మన ముస్లిం సోదరుడు మన ఫారూక్ షుగ్లీ భాయ్, అతను అడిగితే నేను గోమాంసం తింటావా అని అంటే తింటా అన్నాడు, కానీ 10 ఏళ్ల క్రితం తింటా అన్నాడు. ఇప్పుడు ఆయన తినడం మానేశాడు అని అంట. అయితే ఇంకా కొన్ని చోట్లలో తింటా ఉన్నారు, దీన్ని మేము కూడా ఆపాలని అంటున్నాము. సో దీనికి ఒక చట్టం తేవాలి, లేదంటే గోవుని మన జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్పి అని అన్నాడు. ఒక ముస్లిం సోదరుడే అలా అన్న తర్వాత నిజంగానే దీనికి ఒక చరమగీతం పాడాలి అని అంటే ఒకటి విషయం అండి, అట్లా చిత్తశుద్ధితో గనక నిజంగా షుబ్లీ గారు లాంటి వాళ్ళు కోరుకుంటే అలాంటి వాళ్ళని గౌరవించడానికి, అలాంటి వాళ్ళతో కలిసి పోరాటాలు చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఎంతమంది ఫారూక్ షుబ్లీ గారు లాగా ఆలోచిస్తున్నారు? అందరూ ముస్లింలు ఇట్లా ఆలోచిస్తే అసలు గొడవ లేదుగా. ఎందుకంటే ఈ రోజున మనం ఏం గొంతెమ్మ కోరికలు అడగట్లా. ఈ రోజున గో సంతతిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్ 48 చాలా క్లియర్గా చెప్తా ఉంది. అది ప్రభుత్వ బాధ్యత, రాష్ట్రాల బాధ్యత అని చెప్పేసి. మరి అలాంటి బాధ్యతని మేము గుర్తు చేస్తున్నామే, మేము గొంతెం కోరికలు అడుగుతామా? అది రాసింది కూడా అంబేద్కర్ గారేగా. మరి అదే దీన్ని ఆపాలి, గోహత్యలను ఆపాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ఆర్డినెన్స్ ఇస్తే మాత్రం నానాయాగి చేశారు. కేరళలో అయితే మరీ దారుణం. సురేంద్రన్ అని చెప్పేసి అప్పటి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంతవారు గోవు ఎముకని పట్టుకొని మేము తింటాము, మేము తినిపిస్తామని రోడ్డు మీద బీఫ్ ఫెస్టివల్ పెట్టాడు. గాడిద ఎందుకు? మరి రాజ్యాంగబద్ధమైంది అడిగితే కూడా హిందువులకి దేశంలో స్వతంత్రం లేదండి. మరి అలాంటి వాళ్ళకు కూడా ఫారూక్ షుబ్లీ గారు లాంటి వాళ్ళు వెళ్ళి బుద్ధులు చెప్పండి, మారాలి. ఫారూక్ షుబ్లీ గారు వెంటనే అసదుద్దీన్ ఓవైసీని, అక్బరుద్దీన్ ఓవైసీకి వెళ్ళి, అరే గాడిద మనం తినకూడదురా, మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి, వీళ్ళు ఎవరో కాదు కదా, మన చుట్టూ ఉంటున్న మెజారిటీలే కదా, వాళ్ళని గౌరవించుకుంటూ మనం బతకాలి, మన గౌరవాన్ని మనం పొందాలి అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒక బుక్లో చదివాను. ఇందిరాగాంధీ గారి దగ్గరికి ఒకసారి ఎవరో మైనారిటీస్ అందరూ వెళ్ళేసి మాకు ఈ దేశంలో రక్షణ లేదని ఏడ్చారంట. అప్పుడు ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నో మైనారిటీ కెన్ బి సేఫ్ బై కాన్స్టెంట్లీ ఇరిటేటింగ్ దేర్ నైబరింగ్ మెజారిటీ అని చెప్పారు. అది నిజమే కదా. నీ పక్కనే ఉండే మెజారిటీ వర్గాల్ని నువ్వు పదే పదే విసిగిస్తూ నువ్వు మాత్రం సేఫ్టీ కావాలంటే ఎంతకాలం సేఫ్టీగా ఉంటావు? ఒకడు నన్ను గిచ్చితే ఒకసారి ఊరుకుంటా, 10 సార్లు ఊరుకుంటా, 11వ గదిలో పడేసి కొడితే పిల్లి కూడా పుల్ అవుతుంది అంటారు. ఆల్రెడీ పుల్లు ఈ దేశంలో పౌరుషాన్ని చంపుకుని బతుకుతున్నాయి హిందువులు. మాకు తిరగబట్టడం చేత కదా, మేము తిరగబడితే కథ ఎట్లా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అనుకుంటే రెచ్చగొట్టండి. ఏదో ఒక స్థాయికి రెచ్చగొట్టిన రోజున ప్రతి వాడి ఓపిక్కి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. అది నశించిన రోజున మళ్ళీ బెంగాల్లో ఏం జరిగిందో, మళ్ళీ కేరళలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. అది జరగకుండా చూడాల్సిన బాధ్యత హిందువుల మీదే కాదు, ప్రతి మతం మీద ఉంది.